నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ముందుగా వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్స్. మరుగున పడిన సాహిత్యకారులకు కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి వ్యాఖ్య. అసత్య ప్రచారం నమ్మవద్దు, రైతుల పక్షాన ఉంటా, మాస్టర్ ప్లాన్ రద్దుకు నాది భరోసా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. జీవో నెంబర్ 317తో ఉపాధ్యాయుల అవస్థలు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్కు సంఘాల నేతల వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాహిత్యంపై ఎంతో పట్టు ఉందని, మరుగున పడిన సాహిత్యకారులను గుర్తించి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తెలంగాణ దారి దీపాలు ఆవిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. బొగ్గులకుంటలోని సర్వసత్ పరిషత్తులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ పారిశ్రామిక రంగానికి విశేష సేవలందించిన దివంగత సమ్మిడి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వైతాళికులను ఈ పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహణ, ఈ సంపుటి ఆవిష్కరణ కావాల్సి తీసుకొచ్చినటువంటి సోదరులు డాక్టర్ గట్టా జలంధర్ రోజుల నుంచి నాకు అతనికి అనుభవం ఉంది. అయితే తెలంగాణ సాహిత్య రంగంలో ఎంతో మంది ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినారు, ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేకపోయినారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి సాహిత్యాన్ని, లేదా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క మరి వారి ప్రతిభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ తెలంగాణ దారి దీపాలు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కొందరు సాహిత్య రంగంలో ఉండొచ్చు, కొందరు పారిశ్రామిక రంగంలో ఉండొచ్చు, కొందరు రాజకీయ రంగంలో ఉండొచ్చు, కొందరు మరి వివిధ రంగాల్లో వారికి ఉన్నటువంటి నైపుణ్యత మరి వారిని ప్రదర్శించినటువంటి సందర్భం కానీ ప్రజలకు తెలియజేపేటువంటి అవకాశం కూడా రానటువంటి సందర్భాలు పెద్దలు వల్ల మనం గౌరవనీయులు సమ్మిడి వీరారెడ్డి గారి మరి చిత్రపటానికి మనం ఈరోజు మరి ఇప్పటికే నివాళులు అర్పించాం. జయపాల్ గారి కూతురు అన్న గారు మరి ఈ ఆంధ్రగారి సతీమణి జయపాల్ గారు నాకు మేము అందరం కూడా వారి స్ఫూర్తితోనే వచ్చిన ఇద్దరిని కలిసి ఎప్పుడు నేను ఊహించలేదు కూడా. నేను రాజకీయాల్లో మొదట గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి ప్రారంభమై 3 పర్యాయాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాను. అయితే ఓ సందర్భంలో ఇద్దరం కూడా ఒకే జిల్లా నుంచి 2 పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వచ్చాం. 2009లో మిర్యాల నుంచి జయపాల్ రెడ్డి గారు, నల్లగొండ నుంచి నేను, ఇద్దరం కూడా కలిసి 99లో మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అయినాను, రెండోసారి 9లో అయినాను, మూడోసారి 14లో అయినాను. ఆ తర్వాత కాలక్రమేణా రాష్ట్ర శాసన పరిషత్ రావడం, మొదటిసారిగా చైర్మన్ కావడం, తర్వాత రెండోసారి మళ్ళా శాసన పరిషత్ ఎన్నిక కావడం, రెండోసారిగా చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని, ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలకు స్పష్టం చేశారు. జగిత్యాల పట్టణం శంకులపల్లి, మోతే, నరసింగాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ని కలిశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా వ్యవసాయ భూములను వ్యాపార, రిక్రియేషన్, ఇతర జోన్ల నుండి తొలగించాలని అభ్యర్థించడంతో ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన జోన్ నుండి రైతుల భూములను తొలగిస్తామని, మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
DDF కన్సల్టెన్సీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా పట్టణాలు మాస్టర్ ప్లాన్ చేసి పంపాలన్నారో జగిత్యాల పట్టణానికి దగ్గరగా ఉండి ఎక్కడెక్కడైతే రోడ్లు పెద్దగా అవసరం ఉన్నాయో బిల్డింగ్లు వస్తున్నాయో అంటే పట్టణీకరణ ఇక్కడికి వెళ్ళి పోయి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బంగ్లాలు కట్టే ఊర్లు దరూరు నర్సింగాపూరు తిమ్మాపూరు ఈ దగ్గర చెర్లపల్లి కండ్లపల్లి దగ్గర ఊర్లు ఏవైతున్నాయో అవిటిని మళ్ళీ చెప్తా ఉన్నా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ అంటే కేంద్రానికి సంబంధించింది కొన్ని నిబంధనలు పంపింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు 2015 ఉత్తరం రాసింది. 2015లోనే ఉత్తరం రాసింది. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మన మంత్రివర్గ కెట్టారు కూడా మరి అక్కడికి వెళ్ళి వచ్చుడు ఒకటి. రెండవది పట్టణం విస్తీర్ణం చేస్తున్నప్పుడు మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి పంపితే అది ఎవరో కూర్చొని చేసేది కాదు. దాంట్లో అనుభవం ఉన్న ఒక పెద్ద ఆఫీస్ వాళ్ళని ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి చెప్తే వాళ్ళు ఇక్కడ కూర్చొని ప్లాన్ చేసినప్పుడు దాంట్లో నేను ఇవాళ చెప్తా ఉన్నా కొన్ని పొరపాటు జరిగినాయి. ఇవి ఎక్కడ చేసినా జరుగుతాయని చెప్పి మన సర్కారు తెలంగాణ సర్కారు కాగితం ఏం పంపిందంటే తెలంగాణ సర్కారు రాసిన కాగితం ఇక్కడ మంచి TV9 ఉన్నది వడ్డీలు కాదు. తెలంగాణ సర్కారు 60 రోజులు 1-2 రోజులు అందరి తీసుకొని ఇన్లేమన్నా వాళ్ళకన్నా అభ్యంతరాలు అంటే మాకు అద్దు అంటే గట్ల ఇంకోటి ఏమైనా సలహాలు ఇటు కాదు గటు పెట్టురు గడు కాదు గిటు పెట్టురు అంటే సలహాలు తీసుకొని మళ్ళా పంపునన్నారు. అన్ని పత్రికలలో వచ్చింది. మీ మెప్పు కోసం మీతో ప్రేమగా ఉండడానికి నేను రాజకీయాలకు వచ్చిన సేవ చేయడానికే తప్ప వేరే కాదు. ఆ సేవలో భాగంగానే మీరు గెలిపించిన నేను గంత పెద్ద దవాఖాన తీసుకొచ్చినాం. ఇక్కడ పట్టణంలో రోడ్లు పెద్దగా చేస్తున్నాం. కోటేరు కోట అందుకే 50 రోడ్ ఏవా కొట్టేస్తే 200 విధాలు మళ్ళీ పోయారా. ఇప్పుడు ఏం చేసాం ఎవరో కొత్తగా కడితే వాళ్ళు ఎంకరేజ్ జరపాలి. ఇప్పుడు అంగడి గదిలో 3 బంగ్లాలు ఎంకరేజ్ జరిగినాయి చూడండి 3 కలిసి. మరి ఆ కాయిదాన్ని నేనే తెచ్చిన కదా. అట్లనే ఈ పట్టణంలో తెచ్చిన ఇవ్వాలని కూడా నేను నష్టపెట్టా రైతులను అసలే కష్టపెట్టా. రైతు కష్టం అనేది నాకు కూడా తెలుసు. ఓకే జర పెద్ద రైతులం కావచ్చు కానీ నీళ్లు లేక ఎన్ని వేలి మీకంటే కాలువలు వచ్చి కొద్దిగా వచ్చినాయి. ఇవాళ అంతరంగా చెరువు నింపితే 15 ఎకరాలు నాదే ముంచుకున్న చెరువులు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ప్రజలలో వ్యతిరేకత మొదలైందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం బండ్లగూడ జాగీర్లోని జీఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. దేశ అభివృద్ధి కోసం ప్రజలందరినీ ఏకం చేయడానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు భారత్ జోడో పాదయాత్ర నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ భారతదేశంలో ప్రేమ అనురాగాలకు దూరమైపోయింది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ రోజు నుంచి జరగబోయే రేపు వచ్చే ఎలక్షన్లలో ఒక ధర్మ యుద్ధం జరగబోతుంది. అధర్ములకు అక్రమార్కులకు ధర్మాత్ములకు నీతి పరులకు అవినీతి పరులకు జరిగే యుద్ధం స్టార్ట్ అయ్యబోతుంది. రేపు జనవరి 26 తారీఖు నుంచి అన్నగారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనతో పాటు ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ప్రతి పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ఏ బ్లాక్ అధ్యక్షులు, బి బ్లాక్ అధ్యక్షులు అందరూ కార్యకర్తలను బూత్ కమిటీ వాళ్ళు అందరు కలిసి కూడా మన కాన్ఫరెన్స్ లో పాదయాత్ర చేయడం జరుగుతుంది 26 తారీఖు నుంచి. మీరు బాగా గమనించాలి. మన స్థానిక ఎమ్మెల్యే కళ్ళు దుకాణాలు, బ్రాండ్ సీసాలు, బీరు బాలు ఇవి తప్ప ఏం లేదు. మన కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, పెద్ద నరేంద్ర అన్న చెప్పినట్టుగా విద్యా సంస్థలు కానివ్వండి, మనం అన్నింటిలో
మనం ధర్మ పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలని ఈ సభాముఖంగా తెలియపడుతున్నాం. ఎందుకంటే అధర్మానికి ధర్మానికి జరగబోయే యుద్ధంలో లేట్ అవుతుంది కానీ ధర్మమే జయిస్తుందని సభాముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిర్మల్ జిల్లాలోని వివిధ ఉపాధ్యాయుల సంఘాలు అంతర్జిల్లా జీవో నెంబర్ 317 ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూక్కి వారు వినతి పత్రం సమర్పించారు. సర్దుబాటు చేయక ఖాళీలను అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో చూపడం సరైంది కాదని, ఉపాధ్యాయులను బదిలీలు మాత్రం అన్ని జిల్లాల వ్యాప్తంగా చేపడితే బాగుంటుందని తెలిపారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోషెట్టి గంగాధర్ బక్షి నాయక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేదా అందరూ కూడా కొత్తగానే అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కొత్తగా అలాట్ అయినట్టే కాబట్టి అందరి సర్వీస్ కూడా జీరోగానే భావించి సీనియర్ ప్రకారంగా అని జరిపి ఈ రెండు పద్ధతుల ద్వారా ఏదో ఒక పద్ధతి మేలైన పద్ధతి ఎంపిక చేసుకుని చెప్తే అందరికీ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. వేరే జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కావచ్చు అందరికీ జీరో సర్వీస్తోనే కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ 317లో భాగంగా కొత్తగా వచ్చిన జిల్లాకు వచ్చిన వారిని పక్కకు పెట్టేసి జిల్లాలో ఉన్న వారిని మాత్రమే బదిలీలు వారికి మాత్రమే బదిలీ చేపట్టడం అనేది అన్యాయం. అది ఇంతకుముందు గతంలోనే 317 ద్వారా అనేక విధాలుగా అన్యాయం జరిగిందని పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అది సరిపోదన్నట్టుగా ప్రభుత్వం మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇంకా 317లో వచ్చిన ఉపాధ్యాయులు మరింత ఇబ్బంది చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇకనైనా ప్రభుత్వం పద్ధతుల్ని మానుకోవాలి. 317 ద్వారా అనేక విధాలుగా నష్టం పాలైన ఉపాధ్యాయులను ఈ విధంగానైనా కొంతవరకు సర్దుబాటు చేసే ప్రక్రియను చేపట్టాలి. కానీ మళ్ళీ గుండుపైన కారం చెల్లే విధంగా ప్రభుత్వం చేపట్టడం అనేది సరైన పద్ధతి కాదు. 317లో వచ్చిన వాళ్లను కలుపుకొని ఇక్కడ బదిలీలు చేపట్టాలని మేము అందరం 317 బాధితులం అందరం డిమాండ్ చేస్తున్నాం. సర్దుబాటు మాత్రమే చేస్తున్నాము, ఇది బదిలీలు కావు. ఒకవేళ బదిలీలు అనుకుంటే సర్వీస్ పాయింట్లు వస్తాయి, స్కూల్ పాయింట్లు ఇచ్చి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ బదిలీలు కావు, ఇవి సర్దుబాటు మాత్రమే. మిగతా వచ్చే బదిలీల్లో మీకు న్యాయం చేస్తామని పై అధికారులు రాష్ట్ర అధికారులు చెప్పడంతో మేము ఇన్ని రోజులు వినకుండా ఉండిపోయాము. ఇప్పుడు ప్రస్తుతము బదిలీలలో మాకు అవకాశం ఇవ్వనట్టయితే మాకు అన్యాయం బాగా జరుగుతుంది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్లు బదిలీల కోసం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలలో గత సంవత్సరంలో విడుదల చేసినటువంటి 317 జీవో ప్రకారం ఉమ్మడి జిల్లా నుంచి నూతన జిల్లాలకు నూతనంగా అలొకేషన్ మాత్రమే చేయడం జరిగింది. ఈ అలొకేషన్ చేయడం ద్వారా ఉద్యోగుల సర్దుబాటు అనే ప్రక్రియ మాత్రమే చేపట్టడం జరిగింది. ఆ ప్రక్రియనే బదిలీలు అయినట్టుగా భావిస్తూ మా 317 జీవో ఎఫెక్ట్ అయినటువంటి వారికి నేడు విడుదల చేయబోతున్నటువంటి మార్గదర్శకాలలో మాకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టుగా నేడు వస్తున్నటువంటి వార్తలను చూస్తే మేము ఆందోళనకు గురవుతున్నాం. ఈ నెల 19 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి హితవు పలికారు. అత్యంత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందిస్తున్నామని మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 4 కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు కార్యక్రమం 19వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుందని అన్నారు. ఈ వార్డులో మనం కంటి వెలుగు ప్రోగ్రామ్ 19th జనవరి స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ సేవలు 3 నెలల పాటు కంటి వెలుగు అనేది ఉంటుందండి. కంటి పరీక్షలు, కన్నద్దాల పంపిణీ అన్నీ కూడా జరుగుతాయి. అంటే ఆపరేషన్స్ ఏమన్నా చేస్తారా మేడం? లేదండి, ఆపరేషన్స్ లాంటివి ఏం చేయలేదు. కంటి పరీక్షలు చేస్తారు. మిగతా ఏదైనా ప్రాబ్లం ఉంటే రెఫర్ చేస్తాం, రెఫరల్ సెంటర్స్కి రెఫర్ చేస్తాం. మొత్తం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంచి ఉద్దేశంతో ఎంతోమంది తెలంగాణ ప్రజలు పేద ప్రజలు ఉన్నందున ఎంతోమంది కంటి వ్యాధితోటి కండ్లు కనబడక ఇబ్బంది పడుతున్న సందర్భాన ఆయన ఆలోచన చేసి పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని వైద్యులచే చికిత్స చేయించుకొని అందరి కూడా స్పెడ్స్ అవసరం కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు కంటి అద్దాలు
లేకపోతే ట్యాబ్లెట్లతో అవసరం అయితే ట్యాబ్లెట్లు లేని ఎడల ఏదైనా తోటి ద్వారా తగ్గేటట్టు ట్యూబ్ తోటి ఏదైనా ఆపరేషన్ అనుకుంటే కూడా ఆపరేషన్ కూడా పై హాస్పిటల్లకు పంపించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చికిత్స నిర్ణయం తీసుకుంటూ దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తాళం వేసిన దుకాణాలలో చోరీలకు పాల్పడే అంతర్జిల్లా దొంగను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన కరుటూరి సాయి సత్యతేజ అనే యువకుడు 25 కేసుల్లో నిందితుడని తెలిపారు. ప్రస్తుతం అతనిని 10 కేసులో అరెస్టు చేశామని, అతని నుండి 17,000 రూపాయల నగదుతో పాటు 11,82,800 విలువ గల పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేని ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ, సిసిఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా పర్యవేక్షణలో స్థానిక 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు. బల్లారు బైపాస్ వద్ద ఉన్న కార్ డెకర్స్ షాపు రాత్రిపూట షటర్స్ ఓపెన్ చేసి షాపుల్లో ఉండే క్యాష్, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ అపహరించుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి సిసిఎస్ డిఎస్పీ మహబూబ్ బాషా ప్లస్ 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు, వారి సిబ్బంది అయిన ఎస్ఐ జైపాల్, వలిబాషా మరియు సిసిఎస్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్, అదేవిధంగా 3 టౌన్ సంబంధించిన కానిస్టేబుల్స్ అంతా కలిసి ఈ నేరాలు ఎట్లా జరిగినాయన్న దానిపైన చర్చించుకునే సమయంలో రాబడిన సమాచారం పైన ఈరోజు 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు ఒక పేరు మోసిన షటర్ అఫెండర్ అయిన కరటూరి సాయి సూర్యతేజ అను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వచ్చి అంగంపల్లి గ్రామము, ఆత్రేయపురం మండలము, కోనసీమ జిల్లా. ఇతను చిన్ననాటి నుండి నేరాలకు పాల్పడడం జరుగుతుంది. ఇతనికి చిన్నతనం నుండి సొంతంగా కారు యజమానిగా ఉంటూ లాంగ్ డ్రైవ్ చేయాలనే ఒక కోరికను ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో అతను ముందుగా తన జీవితాన్ని స్పిన్నింగ్ మిల్లో కూలీగా బాల నేరస్తుడిగా స్టార్ట్ చేసి క్రమంగా ఇతను షాపులు అంటే దుకాణాలకు వేయబడిన తాళాలు పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ను, లేదా సినిమా థియేటర్ల దగ్గర బుకింగ్ రూమ్లలో ఉండే క్యాష్ను, లేదా కార్ డెకర్స్లో సంబంధించిన క్యాష్ను, అదేవిధంగా రీసేల్ కొరకు కార్లు ఎక్కడైనా పెట్టుకుంటే వాటిని కార్ షెడ్ల నుంచి కార్లను దొంగిలించుకొని పోవడము, ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఇప్పటికీ ఇతను చిన్ననాటి నుంచి దాదాపుగా 25 కేసుల్లో జూనియర్ క్రిమినల్ నుంచి ఇప్పటి వరకు నేరాల్లో పాల్పడడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అటెండర్లు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత 12 ఏళ్లుగా 5,200 జీతంతో అధికారులు తమకు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీతం కూడా వ్యక్తిగత అకౌంట్లో వేయకుండా గ్రూప్ అకౌంట్లలో వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో పనిచేస్తే తనకు ఆయనే ఉద్యోగం ఇప్పించారని లక్ష్మి అనే అటెండర్ తెలిపింది. ఈ చాలని జీతాలతో కుటుంబ పోషణ భారమైందని కన్నీరు పెట్టుకుంది. ముఖ్యమంత్రి తమ సమస్యను అర్థం చేసుకుని సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు. అయితే మేము ఈరోజు 2010 సంవత్సరం నుంచి ఉపాధి హామీ అటెండర్లుగా మేము విధులు నిర్వర్తిస్తున్నాము. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నాము. కానీ మాకు పార్ట్ టైం సాలరీ కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మాకు ఒక సబార్డినేట్గా గుర్తించి కనీస వేతనం ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ గారిని మేము సవినయంగా కోరుచున్నాము. అట్లాగే మొన్న రీసెంట్గా మాకు ఎస్ఎస్జి అకౌంట్ ద్వారా మాకు మా జీతాన్ని తీసుకోవాలని చెప్పేసి కొత్త సర్కులర్ విడుదల చేసిండ్రు. ఆ సర్కులర్ రద్దు చేస్తూ మాకు సబార్డినేట్గా గుర్తింపు ఇచ్చి కనీస వేతనం ప్రకటించాలని చెప్తున్నాను. అయితే ఇందులో భాగంగా ఏంటంటే మన
రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కనీస వేతనము ఇవ్వాలా, సమాన హక్కు, సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి వారు చట్టంలో రాసింది. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేయాలని చెప్పేసి వారికి పాదాభివందనలు తెలుపుతూ నేను సవినయంగా మా అటెండర్ రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫు నుంచి మేము వారికి పాదాభివందనం తెలుపుతున్నాము. మాకు ఒక రాష్ట్రంలో మొత్తానికి 540 మండలాలు ఉన్నాయి. దానికి సంబంధించి 540 మండలాలకు అటెండర్లు మేము ఉద్యోగం చేస్తున్నాము. ఫుల్ టైం విధులుగా నిర్వర్తిస్తున్నాము. నేను ఈజీఎస్ ఉపాధి హామీ అటెండర్ని మాట్లాడుతున్నా. మరి సిద్దిపేట మండలం అర్బన్ సిద్దిపేట నుంచి వచ్చిన నేను కేసీఆర్ ఇంట్లో చిన్నప్పుడు నేను పనిచేసిన సార్ వాళ్ళే పెట్టించారు. నాకు అప్పుడు 3000 జీతం ఉండే. సార్ వాళ్ళే పెట్టించారు. జీతం పెరుగుతుందని అనుకున్నారు కానీ సార్ వాళ్ళ దృష్టికి ఇంకా పోనట్టుంది. సహాయం చేసి సార్ కేసీఆర్ సార్ మమ్మల్ని గుర్తించి 500 మంది ఉన్నాం మేము, మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కుటుంబంలో మొగదిక్కు లేని వాళ్ళు ఉన్నారు. ఆడోళ్ళు కిరాయిలతోటి బతుకుతురు కొందరు. మాకు సరైన జీతం లేకుండా మేము ఇట్లా బాధపడుతున్నాము. సార్ దృష్టికి ఇది మధ్యలోనే పోతున్నాయి. మేము చాలాసార్లు లెటర్లు ఇచ్చినాము. సార్ వాళ్ళకి మంత్రులకు ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము. అది కనీసం ఈ ఊళ్ళో సార్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. మేము అందరికి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం, మండల అధ్యక్షులు అందరికి ఇచ్చినాము. వాళ్ళు మాకు న్యాయం చేయలేకపోయారు. మాకు ఫస్ట్ 2010లో సర్క్యులర్ ఎట్లా ఇచ్చారంటే అవుట్సోర్స్ కింద తీసుకొని 3000 వేతనం ఇచ్చి దాంట్లో SSG అని పెట్టి మమ్మల్ని చాలా ప్రాబ్లం చేసి మళ్ళీ తర్వాత ఏం చేసిర్రు, మాకు జీతాలు 2011లో పీడీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి పెంచినప్పుడు మేము వచ్చి అడిగితే మీకు 5000 రూపాయలు మాకు ఇచ్చేసి వాళ్ళకేమో 6700 ఇచ్చారు 2011లో. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ లెటర్లు ఇవ్వడం చేసి ఇట్లా చేస్తూ ఉండగా మాకు 2016లో 5000 జీతం చేశారు. 5000 జీతం చేసినాక మేము మళ్ళీ అప్పటి నుండి పోరాడుతున్నాం. కానీ ఆ సర్క్యులర్ ఏంటంటే SSG అని తీసేయడం మాకు చాలా ప్రాబ్లంగా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇంటి స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన ముఠా సభ్యులను అనంతపురం రూరల్ పోలీసులు పట్టుకొని గుట్టు చేశారు. ఉరవకొండ ప్రాంతానికి చెందిన 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక ల్యాప్టాప్, ప్రింటర్, నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ భాస్కర్ గౌడ్ వెల్లడించారు. ఉరవకొండకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ మహమ్మద్ రఫీ ప్రధాన సూత్రధారిగా ఉంటూ విలువైన స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించే వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపనున్నట్లు తెలిపారు. ఈమె సత్యదేవనగర్కు చెందిన ఆమె. ఈమెకి విషయం తెలియజేసి ఈ శివయ్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్గా ఒక శివయ్యకు వచ్చేసి 2 కూతుర్లు 1 కొడుకు ఉన్నట్లు, ఆ 2 కూతుర్ల పేరులో ఒకరు సుజాత అని చెప్పేసి, ఇంకొక ఆమె పేరు సాయి కుమార్ అని చెప్పేసి, శివయ్య భార్య గంగమ్మగా ఒక ఆధార్ కార్డులు, ఇక్కడ వేరే వ్యక్తుల ఆధార్ కార్డులు, అంటే శివయ్య కొడుకుగా ముత్తుమారన్, అతని యాక్చువల్గా కొడుకు పేరు ముత్తుమారన్ అయితే శివయ్య కొడుకుగా సుల్తాన్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తీసుకున్నాడు. తర్వాత గంగమ్మ అనే ఆమె యొక్క ఆధార్ కార్డు తీసుకొని శివయ్య భార్యగా, ఆమె పేరు కూడా గంగమ్మనే అనే ఆమెని ఇక్కడ పార్వతి అనే ఆమె సెక్యూర్ చేసుకుంది. అలాగే కూతురుగా కవిత అనే ఆమెని ఒక ఆమెని సెక్యూర్ చేసుకొని కవిత ప్లేస్లో సాయి కుమారిగా కవిత ప్లేస్లో సాయి కుమారిగా యాక్ట్ చేసేటట్లు ఆ కవిత యొక్క ఆధార్ కార్డు తీసుకొని, తర్వాత ఈ శివయ్య కూతురు సుజాత అనే ఒక ఆమె చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసి, సో ఈ ఆధార్ కార్డులను అతను తన ల్యాప్టాప్లోని ఫోటోషాప్లో ఎడిట్ చేసి వారి యొక్క అడ్రస్లు, శివయ్య యొక్క అడ్రస్లు హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ అడ్రస్లను ఎడిట్ చేసి ఈ మొత్తం ఈ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి, తర్వాత ఆమె యొక్క కూతురు యొక్క సుజాత అనే ఆమె చనిపోయిందని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసి, తర్వాత ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ శివయ్యకి సంబంధించిన భార్య, కొడుకు, కూతుర్లు వీళ్ళే అని చెప్పేసి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ను కూడా తన ఫోటోషాప్లో క్రియేట్ చేసి ఈ వ్యక్తుల్ని ఇంపర్సనేట్ చేయడానికి, అంటే శివయ్య కొడుకుగా కూతురుగా నటించడానికి ఈ పార్వతి యొక్క సహకారంతో వారిని అరేంజ్ చేసుకొని, తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఉరవకొండలోని ప్లాట్ల బ్రోకర్లైన ఈ శేఖర్కి, తర్వాత చిన్నయ్య స్వామికి, వడ్డే శివకి, వీళ్ళు ఉరవకొండ మండలానికి చెందిన వాళ్ళు, వీళ్ళకి విషయం తెలియజేసి మనకి ఇట్లా ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ను నేను డాక్యుమెంట్స్ అన్ని నకిలీ పత్రాలన్నీ నేను సృష్టిస్తాను, మీరు ఒక పార్టీని చూసి ఈ ప్లాట్ను అమ్మండి, మీకు కూడా నేను డబ్బిస్తాను ఇందులో అని చెప్పేసి వారికి చెప్పగా, వారు ఇక్కడ అనంతపూర్లో ఒక నాగరాజు అనే ప్లాట్ బ్రోకర్ ద్వారా లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి ఈ ప్లాటు అమ్మడానికి కుదుర్చుకొని ఆ లక్ష్మీనారాయణకి ప్లాట్ను చూపించి
లక్ష్మీనారాయణకి 1971లోని శివయ్య కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ కాపీని కలర్ జిరాక్స్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నకలు తీసుకొని ఆ 1971 యొక్క డాక్యుమెంట్ని కంప్లైనెంట్కి చూపించి ఈ ఓనర్స్ అంతా మాకు తెలుసు, అంటే ఓనర్ శివయ్య చనిపోయాడు, వాళ్ళ వారసులంతా ఉన్నారు, ఈ ప్లాట్ అమ్ముతారు వాళ్ళ హైదరాబాద్ వాళ్ళదని చెప్పేసి ఆ లక్ష్మీనారాయణ నమ్మించి అతనితో అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటారు. విజయనగరం జిల్లా జియ్యమ్మ వలస మండలం సింగనాపురంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. త్రాగునీటి పైపులు, విద్యుత్ స్తంభాలు ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఏ సమయంలో ఇళ్లపై దాడికి దిగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించాలని అధికారులను కోరుతున్నారు. విలేకరు కాదు, ఇది ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రేగోడు మండల పరిధిలోని చౌదర్పల్లిలో లక్ష్మి అనే మహిళను భర్త కేశయ్య కత్తితో పొడిచి హత్య చేసి వాగులో పడేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన ఆమె అక్కపై కూడా దాడి చేశాడు. అల్లాదుర్గం సిఐ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేతి పట్టినామే పట్టంగా నన్ను కొట్టేపిస్తారా, నువ్వు ఆడికి నడవ ఊళ్ళకి రాలేకపోతే పోలీస్ స్టేషన్ పోదామన్నది అంటే ఈయనలేడు, ఈయనకుంటే అంత నీతోనే అవుతుంది లంచాడు, నన్ను ఇళ్ళకి నొక్కేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరుగున పడిన సాహిత్యకారులకు కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి వ్యాఖ్య. అసత్య ప్రచారం నమ్మవద్దు, రైతుల పక్షాన ఉంటా, మాస్టర్ ప్లాన్ రద్దుకు నాది భరోసా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. జీవో నెంబర్ 317తో ఉపాధ్యాయుల అవస్థలు, సమస్య పరిష్కరించాలని కలెక్టర్కు సంఘాల నేతల వినతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.